ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. నిన్నటి రోజు జరిగిన ఆర్సీబీ మ్యాచ్ సంబంధించి విజయం తర్వాత బెంగళూరులో విక్టరీ పరేడ్ అయితే నిర్వహించారు. విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరిగింది. భారీగా మృతులు, పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. బెంగళూరు ఐపీఎల్ సంబంధించి విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరిగింది. మంగళవారం నాడు జరిగిన ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి కప్పును ముద్దాడింది. ఈ క్రమంలోనే గత 18 ఏళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్ ఎదురుచూస్తున్న తరుణం రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ జనం భారీగా ఎగబడ్డారు. ఆర్సీబీ విక్టరీ జరుపుకునేందుకు భారీగా అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద వేలాది మంది గుమిగూడారు. భారీగా వచ్చిన స్టేడియం పోటెత్తిన ఆర్సీబీ ఫ్యాన్స్ ను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఈ తొక్కిసలాట్లో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాల పాలయ్యారని చెబుతున్నారు. అలాగే ఆర్సీబీ జట్టు స్టేడియంకి వస్తుందని తెలుసుకున్న ఫ్యాన్స్ వారితో కలిసి సంబరాలు చేసుకునేందుకు మధ్యాహ్నం నుంచే స్టేడియం వద్దకు వేలాది మంది చేరుకున్నారు. తొక్కిసలాట సమయంలో స్టేడియంలోనే కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు సైతం ఉన్నారు. దీంతో చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియానికి రాకముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ వారిని విధానసభలో సౌదాలో అయితే సన్మానించారు. అయితే మొత్తానికి ఈ భారీగా తొక్కిసలాట జరగడంతో 8 మంది మృతి చెందారు. మరి కొందరు మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు.